SATCOM spectrum will be allocated administratively. India decides to administratively allocate satellite spectrum, the battle lines have been drawn. It's shaping to be a showdown between two of the world's biggest business moguls, Mukesh Ambani and Elon Musk. Elon Musk just gave a thumbs up to India's recent hint that it might favor directly allocating satellite spectrum instead of holding auctions. ఇండియా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెలికాం మార్కెట్. ఇక్కడ ప్రతిరోజు సుమారు 100 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్ ని యూజ్ చేస్తుంటారు. అయితే ఇండియాలో జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీలు కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి గవర్నమెంట్ పెట్టే స్పెక్ట్రమ్ ఆక్షన్ లో మెజారిటీ స్పెక్ట్రమ్ ని సొంతం చేసుకుంటున్నాయి. వన్స్ స్పెక్ట్రమ్ వాళ్ళ చేతికి వచ్చాక ఈ రెండు కంపెనీలు కూడా చాలా తెలివిగా వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని ఇంప్లిమెంట్ చేసి ఫ్రీ ఇంటర్నెట్ పేరుతో కస్టమర్స్ ని వాళ్ళ వైపుకు తిప్పుకున్నాయి. వన్స్ కస్టమర్స్ వాళ్ళ సర్వీసెస్ కి అలవాటు పడ్డాక ఇప్పుడు ఈ రెండు కంపెనీలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు టెలికాం సర్వీసెస్ యొక్క ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. మన దేశంలో ఈ కంపెనీల యొక్క డామినెన్స్ ని తగ్గించడానికి బిఎస్ఎన్ఎల్ ఎన్నో రోజులుగా ట్రై చేస్తుంది. కానీ దానికి సరైన ఫండింగ్ లేక ఈ గవర్నమెంట్ కంపెనీ సక్సెస్ అవ్వలేకపోతుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఇండియన్ టెలికాం మినిస్టర్ అయిన జ్యోతిరాదిత్య సింధియా గారు రీసెంట్ గా ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ శాటిలైట్ స్పెక్ట్రమ్ అలొకేషన్ లో ఇండియా ఆక్షన్ మెథడ్ ని కాకుండా అడ్మినిస్ట్రేటివ్ అలొకేషన్ అనే కొత్త ప్రాసెస్ ని ఫాలో అవబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అంతే, ఈ న్యూస్ వచ్చిన వెంటనే జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీల ఫౌండర్స్ అయిన ముఖేష్ అంబానీ అండ్ సునీల్ భారతి మిట్టల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ని వ్యతిరేకిస్తూ ఇండియా ముందులాగే ఆక్షన్ మెథడ్ ని మాత్రమే ఫాలో అవ్వాలని సజెస్ట్ చేస్తున్నారు. మరోవైపు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ మాత్రం ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ త్వరలోనే తన స్టార్లింక్ కంపెనీ ఇండియాలో అడుగు పెట్టడానికి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుందని ట్వీట్స్ చేస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు శాటిలైట్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీల యొక్క డామినెన్స్ ని అరికట్టడానికే గవర్నమెంట్ ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ లో పోటీ లేకుండా చేసిందా? గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మీద ఎలాన్ మస్క్ ఎందుకంత హ్యాపీగా ఉన్నారో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ వీడియోలో చాలా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సో జాగ్రత్తగా వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. మనం జనరల్ గా 3G స్పెక్ట్రమ్, 4G స్పెక్ట్రమ్ అనే పదాలు వింటుంటాం, అవునా? కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియోలో మనం శాటిలైట్ స్పెక్ట్రమ్ అనే పేరు వింటున్నాం. అయితే అసలు ఈ రెండింటికి తేడా ఏంటో చెప్తా చూడండి. స్పెక్ట్రమ్ అంటే మన కంటికి కనిపించకుండా గాల్లో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ వేవ్స్ నుండే మనం మాట్లాడే వాయిస్ అండ్ ఎస్ఎంఎస్లు సిగ్నల్ రూపంలో మారి ఒకరి నుండి మరొకరికి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో దీన్నే స్పెక్ట్రమ్ అంటారు. ఈ స్పెక్ట్రమ్లో ఉండే డిఫరెంట్ బ్యాండ్స్ని జియో అండ్ ఎయిర్టెల్ లాంటి ప్రైవేట్ కంపెనీలు లైసెన్స్ ద్వారా కొనుక్కుని వాళ్ళ కస్టమర్స్కి సర్వీసెస్ని అందిస్తాయి. ఎవరి దగ్గర అయితే ఎక్కువ బ్యాండ్విడ్త్ ఉంటుందో వాళ్ళు బెటర్ సర్వీసెస్ని అందించగలుగుతారు. అర్థమైందా? సో ఈ స్పెక్ట్రమ్ అనేది గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. గవర్నమెంట్ ఈ స్పెక్ట్రమ్ లైసెన్స్ ఇవ్వడానికి ప్రైవేట్ కంపెనీల మధ్య ఆక్షన్ పెడుతుంది, అంటే వేలంపాట అన్నమాట. ఎవరైతే ఎక్కువ ధరకి ఈ స్పెక్ట్రమ్ బ్యాండ్స్ని పాడుకుంటారో వాళ్ళకి గవర్నమెంట్ స్పెక్ట్రమ్ లైసెన్స్లు ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా అండ్ బిఎస్ఎన్ఎల్ ఇలాంటి కంపెనీలు అన్నీ కూడా స్పెక్ట్రమ్ లైసెన్స్లు సంపాదించడానికి గవర్నమెంట్ పెట్టే ఆక్షన్లో పోటీ పడాలన్నమాట. దీన్నే ఆక్షన్ మెథడ్ అంటారు. అయితే ఇప్పటి వరకు మనం యూజ్ చేస్తున్న ట్రెడిషనల్ టెలికాం సర్వీసెస్ లైక్ 2G, 3G, 4G అండ్ 5G ఇవన్నీ కూడా ప్రజలకి ఇంటర్నెట్ సర్వీసెస్ని అందించడానికి టవర్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్ అండ్ సిగ్నల్ బూస్టర్స్ లాంటి ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తాయి. అయినా కూడా ఇవి అన్ని ఏరియాస్లో ఇంటర్నెట్ని సమానంగా అందించలేవు. ఫర్ ఎగ్జాంపుల్ 4G అయినా 5G అయినా కూడా కొన్ని ఏరియాస్లో స్పీడ్గా ఉంటే మరికొన్ని ఏరియాస్లో చాలా స్లోగా ఉంటుంది. దీనికి రీజన్ ఇవన్నీ కూడా భూమి మీద ఫిజికల్గా కనెక్ట్ అయి ఉండటం వల్ల అన్ని ఏరియాస్లో సమానంగా సర్వీసెస్ని ఇవ్వలేవు. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా అంటే ఉంది. అదే శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్. ఇది ఎలా పనిచేస్తుందో చెప్తా చూడండి. మన భూమి చుట్టూ ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేసే శాటిలైట్స్ని పెడతారు. అవి 24/7 భూమి చుట్టూ తిరుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాలకి కూడా సిటీస్తో సమానంగా ఇంటర్నెట్ సర్వీసెస్ని అందిస్తుంది. దీన్నే శాటిలైట్ కమ్యూనికేషన్ అంటారు. సో ఇప్పుడు మీకు ట్రెడిషనల్ టెలికాం సర్వీసెస్కి అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసెస్కి ఉన్న డిఫరెన్స్ అర్థమైంది కదా. అయితే ఇప్పుడు అసలు ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటో చూద్దాం. రీసెంట్గా మన టెలికాం మినిస్టర్ అయిన జ్యోతిరాదిత్య సింధియా గారు న్యూఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ శాటిలైట్ స్పెక్ట్రమ్ అలొకేషన్స్లో భారత ప్రభుత్వం ఎప్పటిలాగా ఆక్షన్ విధానాన్ని కాకుండా అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ని ఫాలో అవ్వబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్టే
ఇండియాలో టెలికాం లైసెన్స్లు ఇవ్వడానికి గవర్నమెంట్ ఆక్షన్ పెడుతుంది. ఆ వేలంపాటలో ఏ కంపెనీ అయితే ఎక్కువ డబ్బు కోట్ చేస్తుందో వాళ్ళకి స్పెక్ట్రమ్ లైసెన్స్లు వస్తాయి. దీన్నే ఆక్షన్ మెథడ్ అంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ గవర్నమెంట్ ఎలా ప్రైవేట్ కంపెనీల మధ్య ఆక్షన్ పెట్టే వాళ్ళకి స్పెక్ట్రమ్ లైసెన్స్ ఇస్తుంది. కానీ శాటిలైట్ స్పెక్ట్రమ్ విషయంలో మాత్రం గవర్నమెంట్ ఈ మెథడ్ని ఫాలో అవ్వకుండా కొత్తగా వచ్చిన అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ని ఫాలో అవుతుంది. అంటే ఇక్కడ ప్రైవేట్ కంపెనీల మధ్య ఎలాంటి పోటీ ఉండదు. డైరెక్ట్గా గవర్నమెంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫిక్స్ చేసి ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకే శాటిలైట్ స్పెక్ట్రమ్ని అలోకేట్ చేస్తుంది. సో ప్రైవేట్ కంపెనీల మధ్య ఎలాంటి పోటీ ఉండదన్నమాట. కానీ ఈ మెథడ్ని జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీలు చాలా బలంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఎలాన్ మస్క్ మన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని సపోర్ట్ చేస్తూ భారతీయులకి సర్వీసెస్ని అందించడానికి తన స్టార్లింక్ కంపెనీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని ఎలాన్ మస్క్ ట్వీట్ చేస్తున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇండియన్ గవర్నమెంట్ శాటిలైట్ స్పెక్ట్రమ్ అలోకేషన్లో ఆక్షన్ మెథడ్ని ఎందుకు తీసేసింది? దీని వెనుకున్న రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU అనే ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ స్పెక్ట్రమ్ అలోకేషన్ ప్రాసెస్ని మానిటర్ చేస్తుంది. ఈ సంస్థలో జాయిన్ అయిన ఏ దేశమైనా కూడా ITU పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూనే వాళ్ళ దేశంలో శాటిలైట్ స్పెక్ట్రమ్ అలోకేషన్స్ చేయాలి. సో ఈ ITU సంస్థ పెట్టిన రూల్స్ ప్రకారం ఏ దేశమైనా కూడా శాటిలైట్ స్పెక్ట్రమ్ అలోకేషన్స్లో ఆక్షన్ మెథడ్ని కాకుండా అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ని ఫాలో అవ్వాలి. అంటే గవర్నమెంటే ఎలాంటి ఆక్షన్ లేకుండా డైరెక్ట్గా ప్రైవేట్ కంపెనీలకి స్పెక్ట్రమ్ లైసెన్స్లు అలోకేట్ చేయాలి. సో ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్లో ఇండియా కూడా ఉండటం వల్ల వాళ్ళు చెప్పినట్టు అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ని మనం కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అలా ఫాలో అవ్వకపోతే గ్లోబల్ ప్రాసెస్ నుండి ఇండియా డిఫర్ అవుతుందని టెలికాం మినిస్టర్ అనౌన్స్ చేశారు. సో శాటిలైట్ స్పెక్ట్రమ్ విషయంలో మన దేశ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీల మధ్య ఆక్షన్ ఎందుకు పెట్టడం లేదో మీకు అర్థమైందా? కానీ ఈ మెథడ్ని ముఖేష్ అంబానీ అలాగే ఎయిర్టెల్ ఫౌండర్ అయిన సునీల్ భారతి మిట్టల్ గారు ఇద్దరు కూడా స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తున్నారు. ఆక్షన్ ప్రాసెస్ తీసేయడం వల్ల టెలికాం బిజినెస్లో పోటీ లేకుండా పోయి ఇది కేవలం ఒకే కంపెనీకి ఫేవర్ చేస్తుందని ముఖేష్ అంబానీ కామెంట్ చేస్తున్నారు. కానీ మరోవైపు ఎలాన్ మస్క్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఎలాన్ మస్క్ కి స్పేస్ ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది. దీని ద్వారానే ఆయన అంతరిక్షంలోకి సక్సెస్ఫుల్గా ఎన్నో శాటిలైట్స్ ని పంపిస్తున్నారు. ఎలాన్ మస్క్ ఎంత అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారో మనందరికీ తెలిసిందే. ఫ్యూచర్ లో ప్రపంచం అంతా కూడా ఇంటర్నెట్ మీదే ఆధారపడి బ్రతుకుతుంది అనే విషయాన్ని ఆయన ముందుగానే గమనించి అన్ని కంపెనీలు కేబుల్ అండ్ టవర్ సిగ్నల్తో పనిచేసే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ మీద ఫోకస్ చేస్తుంటే ఎలాన్ మస్క్ మాత్రం 2019లోనే స్టార్లింక్ అనే పేరుతో ఒక కంపెనీని స్థాపించి దాని నుండి శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ని స్టార్ట్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎలాన్ మస్క్ రాకముందు శాటిలైట్ ఇంటర్నెట్ లేదా అంటే ఉంది. కానీ అప్పట్లో శాటిలైట్ ఇంటర్నెట్ యొక్క స్పీడ్ కానీ స్ట్రెంత్ కానీ భూమి మీద ఉండే బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కంటే చాలా తక్కువ ఉండేది. బికాస్ అప్పట్లో ఏ కంపెనీ కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ మీద ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేయలేదు. అది కాకుండా ఈ సర్వీస్ని పెద్దగా ప్రజలు కూడా యూజ్ చేసేవారు కాదు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం ఈ ప్రాజెక్ట్ మీద కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి తన సొంత స్పేస్ ఏజెన్సీ అయిన స్పేస్ ఎక్స్ ద్వారా భూమి చుట్టూ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని అందించే శాటిలైట్స్ని పెట్టారు. ఈ శాటిలైట్స్ భూమికి చాలా దగ్గరగా ఉండి భూమి మీద ఉన్న అన్ని ఏరియాస్కి హై స్పీడ్ ఇంటర్నెట్ని సమానంగా అందిస్తాయి. ఎలాన్ మస్క్ చేతుల్లో స్పేస్ ఎక్స్ కంపెనీ ఉండటం వల్ల ఆయన చాలా ఈజీగా ఈ స్టార్లింక్ శాటిలైట్స్ని స్పేస్లో ఫిక్స్ చేయగలిగారు. లాజిక్ అర్థమైందా? సో స్టార్లింక్ కంపెనీ ఎలా పనిచేస్తుందో మీకు అర్థమైంది కదా. అయితే ప్రెజెంట్ ఈ కంపెనీ ఎన్ని దేశాల్లో వాళ్ళ ఇంటర్నెట్ సర్వీసెస్ని అందిస్తుందో చూద్దాం. 2024 డేటా ప్రకారం స్టార్లింక్ కంపెనీ అమెరికా, కెనడా, UK, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఎలాంటి డెవలప్డ్ కంట్రీస్లో ఎలాన్ మస్క్ తన హై స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్ని అందిస్తున్నారు. ప్రెజెంట్ వీటితో పాటు ఈ కంపెనీ ఇంకా ఎన్నో దేశాలకి ఎక్స్పాండ్ అవుతుంది. సో ఒకవేళ స్టార్లింక్ కంపెనీ ఇండియన్ టెలికాం బిజినెస్లో అడుగు పెడితే ఇప్పటి వరకు ఇండియాలో జియో అలాగే ఎయిర్టెల్ మధ్య ఉన్న డియోపోలీ బిజినెస్ బ్రేక్ అయ్యి స్టార్లింక్ కంపెనీ కస్టమర్స్కి ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మార్కెట్లో కాంపిటీషన్ పెరుగుతుందో అప్పుడు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి టెలికాం కంపెనీలు వాళ్ళ సర్వీసెస్ యొక్క ధరలు తగ్గిస్తాయి. జనరల్గా ఇది మార్కెట్లో జరగాల్సిన ఫినామినాన్. కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఒకవేళ స్టార్లింక్ కంపెనీ వాళ్ళ డేటా ప్రైజెస్ని అమెరికా అండ్ జర్మనీ లాంటి డెవలప్డ్ కంట్రీస్లో పెట్టినట్టే ఇండియాలో కూడా పెడితే అప్పుడు వాళ్ళు ఇండియన్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. బికాస్ ఇండియా ఒక ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. అంటే ఇక్కడ ఏ కంపెనీ తక్కువకి ఆఫర్ చేస్తే కస్టమర్స్ వాళ్ళ దగ్గరే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని కొంటారు. ఎన్నో ఏళ్ల పాటు జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీలు
ప్రైస్ సెన్సిటివిటీ అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తూనే వాళ్ళ కస్టమర్ బేస్ ని పెంచుకుంటూ వచ్చాయి. ఒకవేళ స్టార్లింక్ కూడా ఇదే మెథడ్ ని ఫాలో అయితే ఎలాన్ మస్క్ మన దేశంలో సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నిజానికి స్టార్లింక్ ఇండియాకి రావడం వల్ల సిటీస్ లో ఉండే ప్రజల కంటే రిమోట్ ఏరియాస్ లో ఉండే ప్రజలకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. లైక్ రాజస్థాన్ లాంటి డిజర్ట్ ఏరియాతో పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ మణిపూర్ లాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి కూడా హైదరాబాద్ అండ్ బెంగళూరుతో సమానమైన హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ని స్టార్లింక్ కంపెనీ ఇండియాలో ఇవ్వగలుగుతుంది. ఇదే శాటిలైట్ కమ్యూనికేషన్ కి ఉన్న స్పెషాలిటీ. కానీ దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకుని ఎలాన్ మస్క్ ఇండియాలో సక్సెస్ అవుతారా లేదా అనేది డిసైడ్ అవుతుంది. మరోవైపు జియో ఫౌండర్ అయిన ముఖేష్ అంబానీ అండ్ ఎయిర్టెల్ ఫౌండర్ అయిన సునీల్ భారతి మిట్టల్ కూడా ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ విషయంలో అంత ఈజీగా వెనకడుగు వేయరు. ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచం అంతా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ నుండి శాటిలైట్ ఇంటర్నెట్ వైపు అడుగులు వేస్తుంది. టెలికాం బిజినెస్ చేసే కంపెనీలకి ఈ విషయం క్లియర్ గా తెలిసాక కూడా ఒక బిజినెస్ మ్యాన్ దీని మీద ఇన్వెస్ట్ చేయలేదు అంటే అది వాళ్ళ కంపెనీ ఫ్యూచర్ కే చాలా ప్రమాదకరం. ముఖేష్ అంబానీ అయితే ఖచ్చితంగా ఎలాన్ మస్క్ కి గట్టి పోటీ ఇస్తారు. బికాస్ ఎలాన్ మస్క్ తో పోటీ పడగల ఫైనాన్షియల్ పవర్ కేవలం మన దేశంలో అంబానీకి మాత్రమే ఉంది. సో ఫైనలీ కనీసం ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ లో అయినా జియో అండ్ ఎయిర్టెల్ కంపెనీల యొక్క డామినెన్స్ తగ్గి మళ్ళీ మార్కెట్ లో కాంపిటీషన్ క్రియేట్ అవుతుందా లేక మళ్ళీ వీళ్లే మార్కెట్ ని డామినేట్ చేస్తారా అనేది వేచి చూడాలి. అసలు ఎలాన్ మస్క్ తన స్టార్లింక్ కంపెనీని జియో అండ్ ఎయిర్టెల్ కి ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ గా క్రియేట్ చేయగలరా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.